Welcome to Vamka Math for all competitive exams. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామ్కా మ్యాథమెటిక్స్. టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఐసెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది, రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో ఆఫ్టర్ ఎగ్జామ్, ఎగ్జామ్ తర్వాత ఏమేమి ప్రాసెస్ ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, తర్వాత ఇప్పుడు మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, కాలేజెస్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ముఖ్యంగా ఏ కాలేజ్ పెట్టుకోవాలి, మనకు వచ్చిన ర్యాంక్కి బెటర్ కాలేజ్ ఏంటి అనే డౌట్ చాలామంది పిల్లల్లో ఉంటుందండి. ఈ వీడియో దానికి ఎంతగానో వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఎంసీఏ అండ్ ఎంబీఏ రెండింటికి కూడా సపరేట్గా కాలేజెస్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ముందుగా మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చూద్దాం. తర్వాత ఇప్పటివరకు అయితే డేట్స్ అయితే ఏం రాలేవండి, కానీ మోస్ట్ ప్రాబబుల్లీ జూలై సెకండ్ వీక్ నుండి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ వరకు కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది. అంటే జూలై సెకండ్ వీక్ నుంచి మొదలుకొని ఆగస్టు మొత్తం కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కాలేజీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పటివరకు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇది మనం గెస్ చేసి మాత్రమే చెప్తున్నాము. ఇప్పటివరకు అఫీషియల్గా డేట్స్ అయితే ఏం రాలేవు. అయితే ఇంపార్టెంట్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా చూద్దాము అండ్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కూడా చూద్దామండి. ముందుగా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ కనుక తీసుకుంటే ఈ డయాగ్రామ్ మీకు వెళ్ళిపోతుందండి. ఇక్కడ ప్రతి స్టెప్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ దేంతో స్టార్ట్ అవుతుందంటే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుందండి, కౌన్సిలింగ్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ వస్తుంది. అందులో మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఐసెట్కి అప్లై చేసుకున్నాం, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాం, ఎగ్జామ్ రాసినాం, మాస్టర్కి డౌన్లోడ్ చేసుకున్నాం, రిజల్ట్ కూడా చూసుకున్నాం. సేమ్ మనకి వెబ్సైట్లోనే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్కి ఫీజు అనేది ఉంటుందండి. ఫీజు అనేది కామన్గా ఓసీ అండ్ బీసీ వాళ్ళకి, ఓసీ అండ్ ఓబీసీ అనొచ్చు, అంత బీసీ అంతా కూడా ఒకటేనండి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, డిఈ అందరూ ఒకటే. అందరికీ కూడా 1200 రూపీస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఫీజు అండి ఇది, 1200 ఫీజు ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ ఫీజు ఉంటుందండి, రిజిస్ట్రేషన్ ఫీ. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫీ కౌన్సిలింగ్ కోసం పే చేస్తాము. ఆఫ్టర్ పేమెంట్ తర్వాత మనం ఒక స్లాట్ బుక్ చేసుకోవాలండి. వెరిఫికేషన్ కోసం ఒక స్లాట్ని, అంటే ఒక డేట్ని కన్ఫర్మేషన్ చేసుకుంటాము. అండ్ తర్వాత హెల్ప్లైన్ సెంటర్కి వెళ్తామండి. హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎప్పుడైనా ఇస్తాను కదా, వాటన్నీ ఒక ఆర్డర్లో పెట్టేసి అక్కడ వాళ్ళు చూపిస్తారు ఆర్డర్ కూడా, అదే ఆర్డర్ ప్రకారం మనం అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత అంటే మనకి వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామండి. అంటే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటాము యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మనకి ఏ కాలేజీ కావాలో వాటిని టాప్ ప్రియారిటీగా ఇస్తూ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ కాలేజెస్కి ఆప్షన్స్ ఎంటర్ చేస్తాము. వన్స్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దానికోసం పేమెంట్ కూడా జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో అక్కడ మనం ఫీజు కూడా, రిక్వైర్డ్ ఫీజు ఎంత ఉందో అంత కూడా మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇదంతా సెకండ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ మీకు కావాల్సింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్లో ఒక నోటిఫికేషన్ ఇస్తాడు, అందులో క్లియర్గా ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుందండి. క్లియర్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇదేంటంటే ఒక బ్లూ ప్రింట్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మీకు ఎలా ఉండబోతుంది అని చెప్పడం కోసం ఇదండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఐసెట్ ఎగ్జామ్ రాసాం, రిజల్ట్ వచ్చింది, తర్వాత ఏముంటుంది అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది, దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు. నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పి కామెంట్ చేయకండి, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేయండి. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ వీడియో మనది ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పైన కంప్లీట్ వీడియో, అక్యురేట్ వీడియో, లేటెస్ట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో కూడా నేను ఇస్తానండి. అయితే ఈ వీడియో మనకి ఎందుకు ఉపయోగపడుతుంది సార్ అంటే, కాలేజెస్ లిస్ట్ ఇస్తున్నాను ఇక్కడ మీకు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అవి ఆన్ స్పాట్లో రావడం కష్టం. రిజిస్ట్రేషన్ టైం నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తీయాలి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీయాలి అంటే కష్టం అవుతుంది. ఇప్పటి నుండి అప్లై చేసి పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇప్పటి నుండి మీ దగ్గర పెట్టుకోండి. ఆ పర్పస్లో ఈ వీడియో ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. క్లియరా సార్? ఇక్కడ మనకి పేమెంట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఓసీ అండ్ బీసీ, బీసీ ఏ కావచ్చు, బీ కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు, అందరికీ కూడా 1200 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్ వాళ్ళకి 600 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇది ఆన్లైన్
ఆన్లైన్లో పే చేస్తామండి. సో ఆన్లైన్ ద్వారా ఈ పేమెంట్ ఉంటుంది. ఆఫ్టర్ పేమెంట్ మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఐసెట్ హాల్ టికెట్ ఉండాలి. అడ్మిట్ కార్డ్ అంటాము. అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ అండి. సో ఈ హాల్ టికెట్ చాలామంది దగ్గర మిస్ అయి ఉంటుంది. కొంతమంది గిఫ్ట్ చేస్తారు, అలాగే కొంతమంది పారేస్తారు. సో దాన్ని దగ్గర పెట్టుకోండి. హాల్ టికెట్ని కంపల్సరీ దగ్గర పెట్టుకోండి. ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసి ఒక ఫైల్ పెట్టండి. ఒక ఫైల్లో సీక్వెన్స్గా ఫస్ట్ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత ర్యాంక్ కార్డ్ పెట్టుకోండి. తర్వాత డిగ్రీ మెమోస్ ఇంకా రాలేవు మీకు. చాలామందికి డౌట్స్ వస్తారు, ఇంకా డిగ్రీ రిజల్ట్ రాలేదు, ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎలా సార్ అంటే ఏం టెన్షన్ పడకండి. మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు 95% నేను చెప్తున్నానండి, 95% ఆఫ్ యూనివర్సిటీస్ మనకి మెమోస్ని ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడైనా సరే మెమోస్ రాలేవనుకోండి, ప్రిన్సిపల్ కన్సెంట్ లెటర్ ఉంటుంది. సో కన్సెంట్ లెటర్ అంటే సో ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన పాస్ సర్టిఫికేట్స్ చూపిస్తూ సో ప్రిన్సిపల్ ఒక లెటర్ రాసిస్తాడు. సో ఆ లెటర్ మీకు సరిపోతుందండి. సో మీ కాలేజీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సార్ ఒకటి కన్సెంట్ లెటర్ ఇవ్వండి, మాకు ఇంకా మెమోస్ రాలేవు, మాకు సంబంధించిన కౌన్సిలింగ్ ఉంది సార్, కన్సెంట్ అడుగుతున్నాడు సార్ అడిగితే వాళ్ళకి ఒక కన్సెంట్ లెటర్ మీతో రాపిస్తారు, వాళ్ళు సిగ్నేచర్ చేసిస్తారు, అది సరిపోతుందండి. సో ఇంకా మీకు తర్వాత మెమోస్ వచ్చిన తర్వాత వెళ్ళి మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేయాలి ఎక్కడ కౌన్సిలింగ్లో. సో మెమోస్ వచ్చేంత వరకు ఆ కన్సెంట్ లెటర్ మీకు ఉపయోగపడుతుంది. సో దాని తర్వాత ఆధార్ కార్డ్ అండి. సో డిగ్రీ సర్టిఫికేట్స్లో మనకి లాంగ్ మెమో, షార్ట్ మెమో రెండు ఉంటాయి. దీన్ని మనం ప్రొవిజనల్ మెమో అంటాం, షార్ట్ మెమోని. ఒకటేమో ఫుల్ మార్క్స్ ఉంటాయండి 3 ఇయర్స్కి సంబంధించి, దీన్ని లాంగ్ మెమో అంటాము. నెక్స్ట్ షార్ట్ మెమో ఉంటుంది, దీన్ని ప్రొవిజనల్ మెమో అంటాము. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అవసరమే, లాంగ్ మెమో అవసరం. ఇక్కడ లాంగ్ మెమో చెప్తున్నాడు, ఇక్కడ ప్రొవిజనల్ డిగ్రీ ప్రొవిజనల్ చెప్తున్నాడు. సో దీంతోపాటు ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో. డిగ్రీకి 2 మెమోస్ ఉంటాయి. సో తర్వాత డిగ్రీ మెమో అండి ఇది. సో దీని తర్వాత వచ్చేసి మీకు డిగ్రీ కాకుండా బీటెక్ వాళ్ళకి బీటెక్ అండి, సేమ్. ఓకేనా. సో ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ తర్వాత టీసీ అవసరం ఉంటుంది, టీసీ అవసరం. సో టీసీ కూడా కంపల్సరీగా ఏ టీసీ ఉంటుంది, డిగ్రీ టీసీ అండి. డిగ్రీ టీసీ, మీ 10th టీసీ మీ దగ్గర ఉండదు, ఇంటర్ టీసీ మీ దగ్గర ఉండదు, ఇవి అవసరం లేదు. ఒకవేళ జిరాక్స్ కాపీస్ ఉన్నా అవసరం లేదు. ఏం అవసరం అండి, డిగ్రీ బీటెక్ వాళ్ళైతే బీటెక్కి సంబంధించిన టీసీ అవసరం. ఈ టీసీని దగ్గర పెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ బోనోఫైడ్స్ అండి. సో ఈ బోనోఫైడ్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్. ఈ స్టడీ సర్టిఫికేట్స్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆర్ బీటెక్ వరకు కంపల్సరీ ఉండాలి. 9th క్లాస్ నుంచి, అట్లీస్ట్ 9th క్లాస్ ఉండండి. అప్పటికంటే ముందు సార్ నేను 5th నుంచి 6th నుంచి ఒకటే బోనోఫైడ్ సార్, నేను ఫస్ట్ నుంచి ఒకటే స్కూల్ సార్ అంటే పెట్టండి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఉండొచ్చు, 5th నుంచి ఉండొచ్చు, 6th నుంచి ఉండొచ్చు, కానీ 9th అనేది కంపల్సరీ అండి. అంటే ఇప్పుడు 6th నుంచి 10th అంటే ఇందులో 9th వస్తుంది. సో నో ప్రాబ్లం సార్, నేను సపరేట్గా 9th నుంచి వేరే తీయాలా, మళ్ళీ మా స్కూల్కి వెళ్ళాలని చెప్పి కొంతమంది డౌట్స్ అడిగారు లాస్ట్ ఇయర్. సో అటువంటి ప్రాబ్లం ఏం లేదండి. సో మీకు 9th కంటే ముందు ఏదైనా సరే చెల్తుందండి, కానీ కంపల్సరీ 9th నుంచి ఉండాలి, క్లియర్గా చెప్పాలంటే. అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం. సో నాన్ లోకల్ అయితే ఎవరైతే ఏపీ నుంచి కన్వర్ట్ అవుతారో వాళ్ళకి నాన్ లోకల్ కోట కింద సీట్ వస్తుంది కాబట్టి నాన్ లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేసిన అవసరం ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఆన్ స్పాట్ రావండి. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందండి, సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్ స్పాట్లో రాదు, కాబట్టి ఇప్పటి నుంచే మీరు తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఇక్కడ చెప్పాను చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ ఎప్పుడు తిందే ఇన్కమ్ సర్టిఫికేట్, అది జనవరి కాదండి, ఏప్రిల్ తర్వాత తీయండి. ఏప్రిల్ తర్వాత తీసి పెట్టుకోండి. సో ఏప్రిల్ 1, 2024 తర్వాత, ఏప్రిల్ 1, 2024 తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ అంటారు, దీన్ని తీసి పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది ఉన్నా సరిపోతుంది, నో ప్రాబ్లం. కానీ మరి 10 years బ్యాక్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురాకండి. 2014 తర్వాత లేదా 2020 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు తీయాలండి, 1 ఏప్రిల్ తర్వాత తీసింది ఉండాలి. సో 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసింది ఉండాలి. సో లేదు అనుకుంటే ఇప్పుడు అప్లై చేయండి. 35 రూపీస్ పెట్టేస్తే మీ సేవలో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. పెద్ద కాస్ట్ కాదండి, ఇప్పుడు అప్లై చేసుకోండి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ తీసి పెట్టుకోవాలి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయర్ చేంజ్ అవుతుంది, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడూ ఒకటే ఉంటుందండి. క్లియరా. నెక్స్ట్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్, సార్ నా ర్యాంక్కి ఏ కాలేజీ బెస్ట్? సో ఏ కాలేజీ చూజ్ చేసుకోవాలి నేను. సో ఇప్పుడు ఎంసీఏ ఉంది. సో ఎంసీఏకి ఎవరండి ఎలిజిబుల్, ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఎంసీఏకి ఎలిజిబుల్. ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక స్టూడెంట్ ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాడు, ఇంటర్లో
ఎంపీసీ తీసుకున్నాడు, కానీ తను డిగ్రీకి వచ్చేసరికి బీకామ్ తీసుకున్నాడు. డిగ్రీలో ఏం తీసుకున్నాడు? బీకామ్ తీసుకున్నాడు. ఈ స్టూడెంట్ ఎంసీఏకి ఎలిజిబుల్. ఎందుకు సార్ బీకామ్ వాళ్ళు ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారా, బీఏ వాళ్ళు ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారంటే అవుతారు. ఎప్పుడంటే తనకి ఇంటర్లో మ్యాథ్స్ అనేది ఒక ఎంపీసీ సబ్జెక్ట్ స్టూడెంట్ లేదా ఎంఈసీ అంటే మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టే ఉండాలి. ఇంటర్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ అయిందనుకోండి, తను ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతాడు. ఇక ఎంబీఏ కావాలంటే ఏ గ్రూప్ అయినా సరేనండి. ఇంటర్లో మ్యాథ్స్ ఉన్నా లేకున్నా, డిగ్రీలో ఏ గ్రూప్ అయినా నో ప్రాబ్లం. డిగ్రీ చదివితే చాలు. ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎంబీఏకి ఎలిజిబుల్, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎంసీఏకి ఎలిజిబుల్. ఇంటర్లో ఎంపీసీ, డిగ్రీ ఓపెన్ డిగ్రీ సార్ నేను ఎలిజిబులా, నువ్వు కూడా ఎలిజిబుల్లే. దీనికంటే ఎంసీఏకి ఇంటర్లో మ్యాథ్స్ అనేది ఉంటే చాలండి. ఇంటర్లో మ్యాథ్స్ అనేది ఉంటే చాలు. అయితే మంచి కాలేజెస్ ఏంటి సార్, మంచి కాలేజెస్ ఏంటి, ఏ కాలేజ్ అప్లై చేసుకోవాలని చెప్పి పెద్ద డౌట్ అండి. సో దీనికోసం నేను ఏం చెప్తున్నానంటే ఒక లిస్ట్ ఇస్తాను మీకు నేను. ఈ లిస్ట్ ప్రకారంగా మీరు కనుక కాలేజ్ చూస్ చేసుకుంటే మీకు 100% వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లిస్ట్లో 2 కూడా సపరేట్గా ఇచ్చానండి. సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎంసీఏ కాలేజెస్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఎంసీఏ కాలేజెస్ అని ఇచ్చాం. ఈ లిస్ట్ ఆఫ్ ఎంసీఏ కాలేజెస్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ అంటే, ఇక్కడ మీకు ర్యాంక్ చూడండి. సో లాస్ట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 388 మార్కులు వచ్చాయి ఒక స్టూడెంట్కి, అంటే 388 ర్యాంక్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్కి సంబంధించి అంటే ఓపెన్ కేటగిరీకి మేల్కి సంబంధించిన డేటా అండి ఇది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1052 ర్యాంక్ వచ్చింది అనుకోండి, 1052 ర్యాంక్ వచ్చింది. ఒకవేళ నేను ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నా, నేను ఎలిజిబుల్. అప్పుడు నేను ఏ కాలేజెస్ పెట్టుకోవాలంటే నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఈ కాలేజీ పెట్టుకోండి, సెకండ్ ఈ కాలేజీ పెట్టుకోండి. సార్ ఇక్కడ మరి 388 లాస్ట్ ర్యాంక్ కదా అంటే పెట్టండి ఫస్ట్. సో ఈ లిస్ట్ ప్రకారంగా కాలేజెస్ ఇవ్వండి, ఇక్కడ దాకా ఇవ్వండి, ఇక్కడి వరకు ఇవ్వండి. ఇక్కడ చూడండి 1082 మీ ర్యాంక్ ఎప్పుడో దాటిపోయింది, ఇక్కడి వరకు ఇవ్వండి. సో అప్ టు ఒక 20-25 కాలేజెస్, ఈవెన్ సిబిఐటి కాలేజ్తో సహా అన్ని కాలేజెస్ ఇచ్చేయండి. సార్ నా ర్యాంక్ 1000 కదా, అన్ని కాలేజెస్ పెడితే లాస్ట్ వస్తే ఎట్లా సార్ అంటే, కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుందంటే, సో ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇచ్చినావు, ఓయూ కాలేజ్ ఇచ్చినావు, సెకండ్ ఏమి ఇచ్చినావు, జేఎన్టీ ఇచ్చినావు. ఒకవేళ ఫస్ట్ కాలేజ్ కనుక నీకు అలాట్ అయిందనుకో, ఇక్కడికి అయిపోతుందండి. సెకండ్ కాలేజెస్ చూడదు. ఫస్ట్ కాలేజీలో రాకపోతే సెకండ్ కాలేజ్ చూస్తుంది సిస్టమ్, సెకండ్లో రాకపోతే థర్డ్ కాలేజ్ చూస్తుంది, థర్డ్లో రాకపోతే ఫోర్త్ కాలేజ్ చూస్తుంది, ఇలా చూస్తుంది సిస్టమ్. కాబట్టి మీరు ఫస్ట్ ఈ లిస్ట్ ప్రకారంగా ఇవ్వమని నేను మీకు అడ్వైజ్ చేస్తున్నాను. సో ఇది నా సెల్ఫ్ అనాలిసిస్ అండి. సో ఇదే ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన కాలేజ్ ఇవ్వండి, కాలేజీ ప్రొఫైల్ చూసుకోండి, అఫోర్డబుల్, మీరు చదవగలుగుతారు అక్కడ లేదా చూసుకోండి, అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎంసీఏ కాలేజ్. సిమిలర్గా ఎంబీఏకి కూడా సేమ్ లిస్ట్ ఇచ్చాను. ఈ 2 కాలేజెస్ లిస్టు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ ఉంటుంది. అంటే కాలేజ్ లిస్ట్ ఫర్ ఎంబీఏ, కాలేజ్ లిస్ట్ ఫర్ ఎంసీఏ అని ఉంటుంది. గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది. ఆ డ్రైవ్ లింక్ ద్వారా మీరు కాలేజెస్ని అంటే ఈ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కన్వీనియంట్గా ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ మీరు చూస్ చేసుకునే అవకాశాన్ని మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ప్రతి కాలేజీ కూడా సో అన్ని గ్రూప్స్ అవన్నీ ఉంటాయండి, జాగ్రత్తగా చూస్తూ సెలెక్ట్ చేసుకోండి. సో నచ్చిన కాలేజీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి నేను చెప్తుంది ఫైనల్ కాదండి, కాలేజీ ప్రొఫైల్ కొట్టండి మీరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మాతృశ్రీ కాలేజ్ ఉందండి, మాతృశ్రీ కాలేజ్ ఉంది. సో మాతృశ్రీ కాలేజ్ ప్రొఫైల్ కొట్టండి. సో ఇక్కడ 3000 ర్యాంక్ అంటున్నాడు, మీకు 5000 వచ్చింది. అఫ్కోర్స్ దీన్ని మీరు యాప్ట్ చేయొచ్చు. యాప్ట్ చేసిన తర్వాత కూడా కాలేజీ ప్రొఫైల్ చూడండి ఒకసారి, మీకు సూటబులా కాదా, అన్ని విషయాలు క్లియర్గా చూసుకొని మీకు నచ్చిన కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుందండి, ఎటువంటి డౌట్ ఉండదు. హెల్ప్లైన్ సెంటర్ ఉంటుంది. హెల్ప్లైన్ సెంటర్లో మీకు ప్రతి డౌట్ని కూడా క్లియర్గా వాళ్ళకి అడిగి తెలుసుకోండి. ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి డౌట్స్. నాలాంటి యూట్యూబ్ ఛానల్లో చెప్పే డౌట్స్ 100% కాదండి. నేను ఒక లిస్ట్ ఇస్తున్నాను, ఇది మీకు నచ్చిన తర్వాతనే అప్లై చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఈ మారుతున్న రూల్ ప్రకారం మీరు ఎవరిని కన్సల్ట్ కావాలి సార్ అంటే, కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకు అక్కడ హెల్ప్లైన్ సెంటర్లో డౌట్స్ ఏమున్నా కూడా క్లియర్ చేయడానికి టెక్నికల్ పర్సన్స్ ఉంటారు. వారి దగ్గరికి వెళ్తే మీకు అక్యురేట్ డేటా వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ ఛానల్ చెప్పినా కూడా వాళ్ళకు తెలిసింది చెప్తారు తప్ప ఉన్నది చెప్పాల్సిన రూల్ లేదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనిస్తూ మీరు అడిషనల్గా డిసిషన్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఎక్కువ మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో లేటెస్ట్
లేటెస్ట్గా ఇప్పుడు మనకి 2025కి సంబంధించి 2025కి సంబంధించి ఐసెట్ బ్యాచ్ని కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా విల్లింగ్ ఉంటే ఐసెట్ బ్యాచ్లో జాయిన్ కండి. ఇప్పటి నుండి జాయిన్ అయితే మీకు మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. సో అదే ప్రాసెస్లో ప్రకారంగా మన స్టూడెంట్స్ అండి 135 స్టూడెంట్స్కి బిలో 1000 ర్యాంక్ వచ్చిందండి. ఇది మంచి విషయం అండి, వాస్తవంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం కూడా. 1000 స్టూడెంట్స్ లోపు 135 మంది మన వామిక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. 1000 మందిలో 135 13.5% టాప్ ఆఫ్ ది మనకి టాపర్స్ అండి. టాపర్స్లో మన వాళ్ళు కేవలం ఒక్క ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా 135 మంది స్టూడెంట్స్ ఉండడం చాలా గ్రేట్ విషయం అండి ఇది. సో ఇక్కడ మనకు ఆ లిస్ట్స్ ఈ ర్యాంక్స్ అంటే రావడం జరిగిందండి. సో మంచి కోచింగ్ మనం ఇచ్చాము. సో దాని ద్వారా పిల్లలకి ఎంతోమందికి ఇట్లా మీరు తీసుకుంటూ వెళ్తే 10,000 లోపు 385 మంది ఉండడం. సో చాలా విశేషాలు ఉన్నాయండి ఇక్కడ. నేను జస్ట్ ఏంటంటే 1000 గురించి చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీ జూనియర్స్కి చెప్పండి, మీ తమ్ముళ్ళకి చెప్పండి, మీ చెల్లెలకి చెప్పండి, ఇప్పటి నుంచి ప్రిపేర్ కమ్మని చెప్పండి. వామిక మ్యాథమెటిక్స్ యాప్ అండి, వామిక మ్యాథ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోమనండి, ఇన్స్టాల్ చేసుకోమనండి, కోర్స్లో జాయిన్ కమ్మనండి. ఇప్పటి నుంచి చదవమని చెప్పండి. టాప్ ర్యాంక్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.